హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్నేహతో సరదాగా. ఎలా ఉన్నారండి? మేమందరం కూడా చాలా బాగున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇవాళ వీడియో డిఐవై మీకు ఆల్రెడీ అర్థమవుతుంది అనుకుంటాను. అవునండి, క్యానోపీ ఇంట్లోనే సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్తో ఎలా సెట్ చేసుకోవచ్చు చూసేయచ్చు. మోస్ట్లీ ఇది సెట్ చేయాలంటే మనం ఎప్పుడేమనుకుంటాం, దీనికి పెద్ద పెద్ద క్లాత్ కావాలేమో, అయ్యో మన దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ అంత పెద్ద క్లాత్ కొంటే దాన్ని ఏం చేస్తాము, ఒకసారి సెట్ చేసుకుంటాము, మళ్ళీ వాళ్ళు ఏం చేయలేము కదా ఆ క్లాత్ని, ఒకవేళ దాన్ని రీయూజ్ చేయడానికి ఇంకేం చేయాలి, ఇలాంటి థాట్స్తో మనం ఆ ఆప్షన్నే వదిలేసుకుంటాము ఎందుకులే అని చెప్పి. లేదా ఒకవేళ బయట ఈవెంట్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అయ్యో అనుకొని ఆలోచిస్తాం కదా. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా చేసుకోవచ్చు. మేము ఎంత సింపుల్గా చేస్తామో చూపిస్తాను. మీరు దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవచ్చో నేను మధ్యలో చెప్తూ ఉంటాను. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. మరిక మన క్యానోపీ చూసేద్దామా? మనం తీసుకున్న బేస్ని బట్టి మనకు నెంబర్ ఆఫ్ శారీస్ అవసరం అవుతాయండి. ఇక్కడ మాది కొంచెం పెద్ద బెడ్, అందుకు 2 శారీస్ తీసుకున్నాను. అప్పుడే ఆ వెడల్పు సరిపోతుంది మాకు. ఆ 2 కూడా నేను ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఒకటి గోల్డ్ కలర్, ఇంకోటి రెడ్ కలర్. ఒకవేళ మీరు బేస్ వేసుకున్న బెడ్ కనుక చిన్నగా ఉంది అంటే మీకు ఒక్క శారీనే సరిపోతుంది. ఏ కలర్ కాంబినేషన్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక థీమ్ ప్లాన్ చేస్తున్నారనుకోండి, ఆ థీమ్కి తగ్గట్టు మీరు కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ప్రాసెస్. మీరు ఫుల్గా శారీ ఓపెన్ చేసి శారీ మధ్య భాగాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి. అలా 2 శారీస్ మధ్య పార్ట్ని హోల్డ్ చేసుకొని ఏదైనా ఒక థ్రెడ్ టై చేసేసుకోవాలండి. ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ ఉంటేనే మనకు రైట్ సైడ్ ఎంత ఉంటుందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఉంటుంది. మనం మధ్యలో పెట్టబోతున్నాం కదా బెడ్కి పైన, అప్పుడు మనకి క్యానోపీ లుక్ కరెక్ట్గా హట్ షేప్ చాలా బాగుంటుంది. ఈ శారీస్ని రెడీ చేసుకున్నాక మీరు ఏదైనా ఒక విండో ఉందనుకోండి, ఆ విండోకి టై చేసేసుకోవచ్చు. మాకు ఇక్కడ విండోస్ అవి పెద్దగా ఉండవు, జస్ట్ దానికి ఉన్న నెట్కి మేము టై చేసాము, నిలబడింది. మనకి విండోకి అనుకోండి ఇంకా కొంచెం స్పేషియస్గా ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా టై చేయొచ్చు. బాగా మనకి ఎంత హైట్ కావాలి అనేది చూసుకొని ఆ విండోకి మనం టై చేసేసుకొని మళ్ళీ ఆ హట్ని మనం నీట్గా సెట్ చేసుకుంటూ రావాలి. మాకు ఇక్కడ పైనుంచి ఉయ్యాల వేసుకుంటాం కదా మనము, అలాంటి కడ్డీలు కానీ అలా ఏది వేసుకోకూడదు. అందుకు మేము ఇలా విండోని యూస్ చేసుకున్నాం. ఒకవేళ మీ ఇంట్లో అలా ఉయ్యాలు వేసుకునే కడ్డీలు కానీ పైన ఏదైనా హుక్స్ అలా ఉంటే డైరెక్ట్గా పైనుంచి కనుక సెట్ చేసుకుంటే ఇంకా చాలా పర్ఫెక్ట్ షేప్ వస్తుందండి. ఇంకా శారీస్ కాకుండా మీ దగ్గర ఏదైనా పెద్ద క్లాత్ అనేది అనుకోండి, అది యూస్ చేసినా కూడా మీకు చాలా బాగా షేప్ సెట్ అవుతుంది. బోత్ సైడ్స్ మనం నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా శారీని బెడ్ కిందికి పుష్ చేసేసుకుంటే అది మనకి షేప్ స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ మీకు శారీ లెంత్ కొంచెం తక్కువ ఉండి బెడ్ కిందికి పుష్ చేసే అంత లేకపోతే మీరు సేఫ్టీ బెన్స్ కానీ అలాంటివి యూస్ చేసి నీట్గా దాన్ని పెట్టేసుకోండి. పిల్లలు యూస్ చేస్తున్నారు అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వాళ్ళు శారీ మీద కూర్చోవడము లేదా శారీ లాగడం అలా చేస్తే ఆ పిన్స్ పెట్టిన చోట శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కొంచెం మీరు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మీరు 2 శారీస్ యూస్ చేసినప్పుడు 2 శారీస్కి మధ్యలో గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ అనిపిస్తే పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసేసి ఆ రెండింటిని జాయిన్ చేయొచ్చు. లేదు అవైలబుల్ లేవు అనుకుంటే జస్ట్ సేఫ్టీ పిన్స్ పెడితే 1 or 2 ప్లేసెస్లో ఆ షేప్ మనకి నీట్గా వితౌట్ స్పేసెస్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి క్యానోపీ షేప్ అంతా చాలా బాగా సెట్ అయిపోయింది. ఇంకా దీనికి ఎక్స్ట్రా లుక్స్ యాడ్ చేయడం కోసం ఎక్స్ట్రా డెకరేషన్స్ చేస్తున్నాను. మేము ఇక్కడ గోల్డ్ కలర్ది పెట్టాము కదా, ఇది ఆల్రెడీ మేము ముందు వినాయక చవితికి తీసుకొచ్చాము, దాన్ని రీయూజ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటివి లేకుంటే గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చి అలాంటి థ్రెడ్స్ ఉన్నా, లేకపోతే పామ్స్ వచ్చి ఏదైనా డిజైన్ ఉన్నా, ఏదైనా సరే మీ శారీ ఆర్ మీరు యూజ్ చేసే క్లాత్ కలర్ కాంబినేషన్ని బట్టి అది మీరు ముందర సెట్ చేశారనుకోండి, అది హట్కి ఎంట్రన్స్ లాగా చాలా బాగుంటుంది. ఇంకో డెకరేటివ్ ఐటమ్ పేపర్ బాల్ లాగా ఉంటుంది చూడండి, అది తీసుకొచ్చాము. ఇది జస్ట్ సెంటర్లో హ్యాంగ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఈజీగా ఉందండి, జస్ట్ ఓపెన్ చేసేసి వాడు స్మాల్ పిన్స్ ఇచ్చాడు ఆ రెండింటిని జాయిన్ చేయడానికి. అది జాయిన్ చేసేసి పైన ఒక థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ని జస్ట్ మనం శారీకి స్టిక్ చేసేస్తే సరిపోతుంది. మధ్యలో ఆ హ్యాంగింగ్ బాల్, కింద ఉన్న ఆ హ్యాంగింగ్స్ చాలా మంచి లుక్ అనిపించింది. ఇంకా బెలూన్స్ అండ్ బెలూన్ స్టాండ్స్ తెచ్చుకున్నామండి.
సో దట్ మేము వేలాగా సెట్ చేసుకోవడానికి, లేదా ఒక బంచ్ రైట్ సైడ్, ఒక బంచ్ లెఫ్ట్ సైడ్ ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు. మేము సింపుల్గా జస్ట్ ఒక పాత్ లాగా సెట్ చేసుకుందామని చెప్పి ఈ బెలూన్స్, ఆ స్టిక్స్ తీసుకున్నాము. మనం ఈవినింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మంచిగా లైట్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా లుక్ అని చెప్పి మేము ఈ క్యానోపీకి లైట్ స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ లైట్ స్ట్రింగ్ ఒకటి పెద్దది తీసుకొచ్చాము. సో బోత్ సైడ్స్ ఎంట్రన్స్కి ఫుల్గా సెట్ అయ్యేలాగా సెట్ చేసాము. ఆ లైట్స్ ఆన్ చేయడం వల్ల ఇంకా మనకి యాడెడ్ లుక్ వస్తుందండి. దాంతోపాటు ఇంకా క్యాండిల్స్ తీసుకొచ్చాము, చిన్న చిన్నవి. మేము రెడ్ కలర్ క్యాండిల్స్ తీసుకొచ్చాము, మాకు రౌండ్స్లోనే దొరికాయి. మీకు కనుక హార్ట్ షేప్లో కానీ అలా దొరికితే, మీరు ఒకవేళ యానివర్సరీకి అలా ప్లాన్ చేస్తున్నారంటే అలా హార్ట్ షేప్డ్ క్యాండిల్స్ తెచ్చుకొని మొత్తం మీరు హార్ట్ థీమ్ సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అది మేము ఇలా 1 by 1 ఒక వీ లాగా సెట్ చేసుకొని దాని మధ్యలో మనం తెచ్చుకున్న బెలూన్ విత్ స్టాండ్స్ ఉన్నాయి కదా, ఆ బెలూన్స్ని సెట్ చేసుకొని ఈ క్యానోపీకి ఎంట్రన్స్ లాగా పెట్టాము. ఒకవేళ మీ దగ్గర క్యాండిల్స్ లేవు అనుకుంటే, మీరు ఫ్లవర్స్ అవి ఇష్టపడితే ఆ ఫ్లవర్స్ని కూడా ఇటు సైడ్ అటు సైడ్ ఒక చిన్న లైన్ లాగా పెట్టేసుకొని బెలూన్స్ని బోత్ సైడ్స్ క్యానోపీకి ఒక బంచ్ బలూన్స్ని పెట్టినా కూడా చాలా అందంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఈవెన్ మీ దగ్గర ఫ్లాష్ ఉంటే వెల్కమ్ అన్నట్టు, లేకపోతే హ్యాపీ యానివర్సరీ అని దాని చుట్టూ మీరు హార్ట్ షేప్లో క్యాండిల్స్ పెట్టుకోవడం, ఇలా చాలా మోడిఫై చేసుకోవచ్చు అండి మన దగ్గర ఉన్న ఐటమ్స్ని బట్టి. మాకు ఇక్కడ ఫ్లాష్ దొరకడం అవన్నీ కొంచెం కష్టము అండ్ కాస్ట్లీ కూడా ఫ్లాష్ మేము కొనాలంటే. అందుకు మేము ఇంకా ఆ ఫ్లాష్ థాట్కే వెళ్ళలేదు, సింపుల్గా ఇలా క్యాండిల్స్ అండ్ బలూన్స్తో సెట్ చేసేసాము. ఇలా క్యాండిల్స్తో కానీ లేదా ఫ్లవర్స్తో కానీ మనం పాత్వే సెట్ చేసుకుంటుంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. సో దట్ ఇప్పుడు యానివర్సరీ అనుకోండి, కపుల్ వాక్ చేస్తూ వెళ్ళి అక్కడ కూర్చొని కేక్ కట్ చేయడానికి, లేదా బర్త్డేస్ అనుకోండి, పిల్లలు అలా ఆ క్యాండిల్స్ మధ్యలో వాక్ చేసి వెళ్ళి అక్కడ కూర్చోడానికి చాలా బాగుంటుంది. క్యాండిల్స్ లిట్ చేసే ముందే మీ బెడ్కి క్యాండిల్స్కి మధ్య గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే బెలూన్స్కి క్యాండిల్స్కి మధ్య కూడా కొంచెం గ్యాప్ పెట్టండి. మనం లిట్ చేశాక పొరపాటున ఫైర్ ప్రాబ్లం రాకోకుండా సేఫ్గా ఉండడానికి. ఇలా మొత్తం సెట్ చేసుకునేసాక మనం మెయిన్ లైట్ ఆఫ్ చేస్తే ఈ క్యాండిల్స్ లైట్, మనం సెట్ చేసిన సీరియల్ లైట్, ఆ క్యానోపీ లుక్ అబ్బా చాలా చాలా అద్భుతంగా అనిపించిందండి మాకు. నీట్గా ఫాస్ట్గా అద్భుతంగా డెకరేషన్ రెడీ అయిపోయింది కదా. ఈవెన్ దాని లోపల పిల్లల్ని కూర్చోపెట్టినా కూడా వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారండి. సో తప్పకుండా మీ ఇంట్లో ఏదైనా ఒక అకేషన్ వస్తే ఇది ట్రై చేసి మీ కమెంట్స్ని నాకు షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మేము అందరికి వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.